అందరికీ నమస్కారం. మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరు వంతున నమస్కారాలు. అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ వందనాలు. మరి 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలున్న శాసనసభ్యుడు కిలివేటి సంజయ్ గారు అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి తన ఉనికి కోసం ఏదో ఒక స్టేట్మెంటు ఎమ్మెల్యే గారి మీదనో, ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల మీదనో, సాక్షాత్తు సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు కానీ, నియోజకవర్గం వాళ్ళు కానీ అసహించుకుంటున్నారు అతన్ని. నీ తాహత, నీ యొక్క అర్హత, ఈ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తిని ఏకవచనంతో దగులుబాజీ అనేది, దుర్మార్గుడు అనేది, దౌర్భాగ్యుడు అనేది, ఎన్నికల ముందు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇంకా అవి చెప్పుకొని రాని మాటలు కూడా అని ఉన్నాడు. సరే, అదేదో అయిపోయింది, ఎందుకు మనం దాన్ని కేసులు పెట్టడం అని చెప్పని పెట్టలా. నేను చేసిన తప్పది. వాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాడు మాట్లాడిన మాటల్ని ఇప్పటికే ఉన్నాయి. మాకు కూడా చాలా బాధేస్తుంది అంత పెద్ద ఆయన్ని ఆ విధంగా మాట్లాడడం. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. సంస్కారం అడ్డొచ్చి మా నాయకులందరూ కూడా ఏదో అయిపోయిందిలే అని చెప్పిన దానివల్ల మేము గమనున్నాం. మరి ఈరోజు ఇదే విధంగా సూలూరుపేట శాసనసభ్యుల్ని ఇద్దరిని కొంతమంది తెలుగుదేశం నాయకులు, మీకు చంద్రబాబు గారి నాయకత్వం మీద అభిమానం ఉంటే మీరు వస్తారని చెప్పని మాకు వినికిడి వచ్చింది, మీరు వచ్చే పని అయితే మీ యొక్క విషయం చెప్పండి అంటే గూడూరు శాసనసభ్యుడు బేషరతుగా నేను మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి అభిమానిని, నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నేను చేరేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని గంగాప్రసాద్ గారి సారథ్యంలో బేషరతుగా చేరిపోయాడు ఆయన తెలుగుదేశం పార్టీలో. మరి ఈ పెద్ద మనిషి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడు. ఏదో టక్కు టమారో ఏదో అంటారో ఆ టక్కు టమారాలు చేసి టికెట్ తెచ్చుకున్నాడు. 6 నెలలకే నాకు గాన తెలుగుదేశం వాళ్ళు మంత్రి పదవి ఇస్తే నేను తెలుగుదేశంలో చేరిపోతానని చెప్పని బేరాలు పెట్టాడు. ఇంత విశ్వాసం లేనివాడిని ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్టబరిస్తున్నాడో మాకు అర్థం కావడాలి. ఇంకా ఆ రోజు మంత్రి పదవి ఇస్తానని చెప్పని మా నాయకులుగాన హామీ ఇచ్చుంటే వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయేవాడు. అప్పటి నుంచి కూడా ఒక అడుగు అట్లా తెలుగుదేశం నాయకులతో సంప్రదింపులో ఉంటాడు, ఒక అడుగు ఇట వైసీపీలో ఉంటాడు. మరి మొన్న ఉంటుంటే అసలు ఈ సంఘటనే జరిగేది కాదు. నీ మూలాన అతను ఈరోజు 70 రోజులు జైల్లో ఉన్నాడు. నువ్వేమో అసలు మొట్టమొదటి ముద్దాయిగా నిన్ను పెట్టాలా. నువ్వేమో మా నాయకుడు ఒక ఆయనది కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని నీ పేరు పక్కకు తీసుకున్నావు. ఈ వేషాలన్నీ మాకు తెలుసు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా మా పార్టీ నాయకులు ఎవరు కూడా నిన్ను ఆదరించరు, అభిమానించరు. ఎన్నికలు వచ్చేలేక మేమంతా ఒకటే, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. మరి నువ్వు తప్పించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత దుర్మార్గమైన విషయము. నువ్వు అసలు ముద్దాయి, మెయిన్ ముద్దాయి నువ్వే, నీ పేరే పెట్టుండాలి.
నువ్వు వెళ్ళి ఆ ఇంటికాడ ఉన్నవాడిని లేపుకొని తీసుకొని పోయి మరి అక్కడ గొడవ చేసి నువ్వు ఈయన బాగుంటుంటే వాళ్ళు ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు మండలంలో. వాళ్ళందరినీ అప్రతిష్ట పాలు చేసావు, జైలు పాలు చేసావు. మరి నువ్వేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పని మా మీద బురద చల్లుతున్నావు. సంజయ్ కిరాతకాలు 1 కాదు 2 కాదు. మరి కాదలూరుకి ఎదురుగా సుమారు 7 ఎకరాలు పొలం ఉంటే నీ అనుమాయిలది 15 అడుగులు ఎత్తు దాన్ని లెవెలింగ్ చేసిన దానివల్ల ఈరోజు పర్వంటపల్లిలు, కాదలూరు, వెండూరుపాడు ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు 7 గ్రామాలు అన్నీ కూడా అన్నీ కూడా మునకొచ్చేసినాయి. ఎప్పుడో 2004లో వచ్చిన వరదకు మాత్రమే అంత వరద వచ్చితే నీళ్ళు వస్తే మరి 2024లో ఇప్పుడు వచ్చింది కదా మన వరద వస్తే నేను వెళ్ళి కాదులూరు హైదరాబాద్కి. వాళ్ళు ఆ రోజు తిట్టుకుంటా చేస్తున్నాడు. ఆ మహానుభావుడు వల్ల ఈ విధంగా మేము నీళ్ళలో ఉన్నామని చెప్పని అన్నారు. మునిగిపోయినాయి ఇల్లు. మరి ఈ విధమైన కార్యక్రమం నువ్వు చేయించావు. తర్వాత అన్నేమో ఆ శ్రీహరి గమళ్ళు అతనికి సపోర్టు, అమీనోడికి సపోర్టు, తమ్ముడేమో కొన్నవాడికి సపోర్టు. వాళ్ళ దగ్గర వాళ్ళ ₹1 తీసుకున్నా అంటే వీడి దగ్గర ₹1 తీసుకున్నాడు. ఇద్దరు చేరి వాళ్ళిద్దరిని నాశనం చేశారు. సూలూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడైనా ఒక హోటల్ ముందు కంకర తీసుకొచ్చి పోసి రౌడీలతో భయభ్రాంతులు చేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు. నువ్వు మళ్ళీ నీతులు చెప్తా ఉండవు. మరి అదేవిధంగా టిట్కో ఇళ్ళ కాడ బ్లాస్టింగ్ చేయాలని చెప్పని ఎస్టిమేట్లు వేయించి సుమారు ₹3 కోట్ల బ్లాస్టింగ్ చేయకనే గ్రావెల్ సదరపెట్టేసి బినామీ బిల్లులు చేసుకొని తినేశారు. ఒకటి కాదు, ఇక్కడ చూస్తే నాయుడుపేటలో టిట్కో ఇళ్ళ ముందు సుమారు ₹2 కోట్ల గ్రావెల్ అయితేమి, ఇసుక అయితేమి, అదేవిధంగా మెటల్ అయితేమి, స్టీల్ అయితేమి అన్నీ ఉంటే అన్నీ మద్రాసుకు తోలిచ్చేసావు. నీ నాయకత్వంలో అమ్మేశావు. నువ్వు ఇన్ని పాపాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని యొక్క అవినీతి పనులన్నీ చేసి ఈరోజు నేను సచివులోని ఎమ్మెల్యే కుటుంబం ఏదో చేస్తూ ఉందని చెప్పి నువ్వు ప్రెస్లో మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్టుంది. సత్యనారాయణ రెడ్డి విషయంలో మాకు వెలకూరు నాయకులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా సంబంధం లేదు. ఇది ఇసుక టెండర్ పాడిన వాళ్ళ మనిషిని కొట్టాడని, అక్కడ ఉండే కంప్యూటర్ని పగలగొట్టారని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పోలీసులు యాక్షన్ తీసుకున్నారే కానీ మా ప్రమేయం ఎవరిది లేదు. అలాంటిది ఏదైనా నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. నువ్వు చేసిన పనికి వాళ్ళందరూ బలి అయిపోయారు. నువ్వేమో పెద్ద మనిషిగా తిరుగుతూ ఉండవు. అందరూ గమనిస్తున్నారు నీ అయితే పరిస్థితి అంతా. నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావు, ఏం రెచ్చగొడుతున్నావు. ఇలాంటి సంస్కృతి ఇంత మునుపు లేదు సూలూరుపేట నియోజకవర్గంలో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు వచ్చావు, కలుషితం అయిపోయినాయి. ప్యాకెట్ క్లబ్బులు పెట్టించేదానికి, లేదా వ్యభిచారం చేయించేదానికి, గంజాయి చేసేదానికి, రేషన్ బియ్యం అమ్మేదానికి, ఇవన్నీ నీ హయాంలోనే జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఆఫీసర్కి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. గంజాయి కానీ, బ్రోతల్స్ కానీ, ఇటువంటివి ఎక్కడ ప్యాకెట్లు ఆడడం కానీ ఏది జరగకూడదని చెప్పని ప్రతిసారి అధికారులకు సూచనలు ఇస్తుంది. ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు అనవసరంగా అప్పుడప్పుడు వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడి మమ్మల్ని కౌంటర్లు ఇచ్చేటట్టుగా చేయబడలే. ఉంటే కన్స్ట్రక్టివ్గా ఉంటే మాట్లాడు, దాని మీద పోరాడు, దేనికైనా మేము సిద్ధమే. కానీ నువ్వు ఇలాంటి సౌహబోరు విమర్శలు అన్నీ చేసి
అనవసరంగా మా నాయకులు కార్యకర్తలు మా టైం ఉంటే వేస్ట్ చేయొద్దని చెప్పని ఇంకా 3 ఏళ్ళు ఉంది, అప్పుడు చూసుకుందాం, ఎన్నికల్లో చూద్దాం. నీకు అసలు నువ్వు నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఉండుంటే సుమారు 1,00,000 ఓట్లు సంపాదించారు నీ మీద మా కార్యకర్తలు నాయకులు. 1,00,000 ఓట్లు. నీ 63,000 పోను మళ్ళీ 30,000 ఓట్లు పైచలకు మెజార్టీ ఎమ్మెల్యేకి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఏ విధంగా నీ నాయకులు ఎంత పనిచేశారో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఎక్కడా జరగల ఇంత పరిస్థితి. మెజార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. సూలూరుపేట నియోజకవర్గంలో గంగాప్రసాద్ గారి మాటే మాకు శిరోధార్యం. మేమందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. ఏదొచ్చినా ఆయనతో మేము మాట్లాడుకొని చేసుకుంటాం. నీ యొక్క ప్రగల్భాలు ఆపి, నీ మాటలు ఇంకా ఆపి అనవసరంగా రాద్ధాంతం చేసినామంటే మేము కూడా ప్రత్యక్ష పోరాటానికి నేను మాత్రం ఎప్పుడూ సిద్ధమే. నీలా వెనక ఉండే మాట్లాడేవాడిని కాదు. గుర్తుపెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారి భర్త బినామీది. అది అక్రమంగా ఇసుక లోడేస్తున్నారు అని ఉపన్యాసం చెప్పాడు. అది వరకు సబబుగానే ఉంది. వాళ్ళు టెండర్ పాడి డిపాజిట్లు కట్టి కలెక్టర్ పేరున ప్రభుత్వానికి వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటే అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు వచ్చి ఆయన మమ్మల్ని సంప్రదిస్తే మా మండల నాయకులు మేము చెప్పి వాళ్ళకి బుజ్జగించి, మీరు ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకోండి, మీకు ఈ రేట్ ప్రకారం ఇస్తారని చెప్పని చెప్తే వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళందరూ కూడా తోలుకోవడం కూడా జరిగింది. నువ్వు ఒక ఇంజనీర్గా పనిచేసావు, ఒక శాసనసభ్యుడిగా పనిచేసావు. ఇంకిత జ్ఞానం ఉన్నవాడైతే వాళ్ళని రమ్మని వాళ్ళ లైసెన్సులు చూడమని, మీకు ఎప్పటిదాకా ఉంది, ఎవరిచ్చారు మీకు అని చెప్పని చూడాలి. కానీ సత్యనారాయణ ఇంటికాడ ఆయన పొనుకొని ఉంటే మంచంలో నువ్వు 11 గంటలకు పోయి మధ్యాహ్నం అతను లేపుకొని సురేందర్ రెడ్డికి, సురేష్ రెడ్డికి, నారాయణ రెడ్డికి, చుట్టుపక్కల ఉన్న వైసీపీ నాయకులకి అంతా ఫోన్లు చేసి రమ్మని నువ్వు అక్కడ పోయి గొడవ చేసి కనీసం వాడిని ఆ ఉమ్మస్థానైనా నీ దగ్గర ఉండే కాగితాలు దాన్ని నేను చూడాలని చెప్పుంటే ఒక మాట తప్పు. ఈయన ఈ ఆవేశపరుడు పోయి వాళ్ళని కొట్టడం, వాళ్ళు కేసు పెట్టడం, దాన్ని తెలుగుదేశానికి నువ్వు ఆపాదిస్తున్నావంటే నీ దౌర్భాగ్యతనం, నీ యొక్క దేవాలయ కోరుతనం తెలుస్తూ ఉంది.